ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసే మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం నుండి 37 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురమందున్న వారును కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏమియో కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలీల నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయనని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను, గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తుడైన పౌలు ఈరోజు అనేక మంది యూదులకు చక్కగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేస్తూ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు గురించి వివరంగా ఆయన నేర్పిస్తున్నాడు. వారికి ఆయన సంబోధించే పదాలు చూస్తుంటే ఆయన యూదుడు కనుక, ఆయన ఇశ్రాయేలుడు గనుక తను సహోదరులారా అని సంబోధిస్తూ, అబ్రహాము వంశస్థులారా అని తెలియచేస్తూ, దేవునికి భయపడువారని, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నదని వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ గురించి వారికి వివరించడం, ఆయన అద్భుతంగా ఆయన అక్కడ వివరించడం ప్రారంభించి ఉన్నాడు. ఆయన చెప్పే మాటలు ఏంటంటే, యెరూషలేములో కాపురమందు ఉన్నవారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమును చదువుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనను శిక్ష విధించుట చేత ఈ వచనములను నెరవేర్చిరి. యెరూషలేమందు ఉన్న అనేక మంది కాపురమున్నవారు అధికారులు యేసుప్రభును కానీ యేసుప్రభు యొక్క వాక్యము కానీ వారు ఏమాత్రం గ్రహింపక, ప్రవక్తల వచనాలు గ్రహించక యేసుప్రభు వారికి శిక్ష విధించి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రతి వచనాలను నెరవేర్పుకు కారకులైరి అని అపోస్తలుడైన పౌలు అద్భుతమైన సందేశం, వాక్యానుసరమైనటువంటి ధర్మశాస్త్రానికి అనుసరమైనటువంటి అనుకరించి ఆయన బోధిస్తున్నాడు. మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏమీ కనబడకపోయినను
ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. ఆ రోజు సమాజ మందిరములో లేక ఇశ్రాయేలీయులలో యూదులలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, అధికారులు యేసు ప్రభువు మరణానికి హేతు ఏమీ లేకపోయినా పిలాతు చక్రవర్తి దగ్గర సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆయనను గోల పెట్టి యేసు ప్రభును వారు చంపించారు. అయితే ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు నెరవేర్చడానికే మ్రాను మీద ఆయనకి చంపి ఆ మ్రాను నుండి దింపి సమాధిలో ఆయనను పెట్టి ఉన్నారు. అపోస్తలుడు పౌలు చాలా చక్కని వివరణ యేసయ్య గురించి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఆయనకి సమాధిలో పెట్టారు. అయితే సమాధిలో ఆయన ఉండిపోలేదు. దేవుడు మృతుల నుండి ఆయనను లేపెను. గమనించండి, అపోస్తలులకు యేసు ప్రభు వారు చెప్పారు, మీరు నా సాక్షులు అని. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా రక్షించబడి ప్రభును తన కళ్ళార ఒక వెలుగులో చూచి యేసు ప్రభు మృత్యుంజయుడని ఆయన సాక్ష్యం ఇవ్వడానికి సాహసిస్తున్నాడు. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. అపోస్తలులు కొంతమంది ఆ దినాల్లో పౌలుతో మంచి స్నేహ సంబంధాలు కలిగి పౌలు వారి దగ్గర కొన్ని విషయాలు విన్నప్పుడు వారు ప్రత్యక్ష సాక్షులుగా వారు యేసయ్య పునరుత్థానం గురించి సాక్ష్యం చెప్పారు. అందుకు ఆయన అంటున్నాడు, దేవుడు యేసును లేపాడు, పితరులకు చేసిన వాగ్దానమును బట్టి మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవుడు యేసయ్య గురించి ఏవైతే చెప్పాడో, వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం అంతా కూడా ఈ అంచె దినాల్లో మన మధ్య ఆయన నెరవేర్చి ఉన్నాడని ఆ సువార్త మీకు ప్రకటిస్తున్నామని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా కీర్తనకారుడైన దావీదు కీర్తనల గ్రంథంలో 2వ కీర్తనలో చెప్పిన మాటను ఇక్కడ ఈయన ఎత్తి మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. ఈ 2వ కీర్తనలో యేసు ప్రభు తన కుమారుడుగా ఆయన తెలియజేశాడు. అలాగే 16 దావీదు కీర్తనలో దావీదు భక్తుడు ఇంకో కీర్తనలో ఆ మాట కూడా రాస్తుంటాడు, పరిశుద్ధుని ఆయన కుళ్ళు పట్టనీయడు. దేవుడు మృతులలో నుండి యేసును లేపడం ద్వారా దావీదునకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క వాగ్దానాలు లేక ఆ పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తున్నాడు. అవి నమ్మకములైనవని అపోస్తలుడైన పౌలు వారి ఎదుట ధైర్యంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 16వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు ఆత్మపూర్ణుడై ఆయన ప్రకటించినటువంటి లేక కీర్తించిన కీర్తన ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు. ప్రభువైన యేసుక్రీస్తు శరీరము కలువరి శిలువ మ్రానుపై దింపి రాళ్ల సమాధిలో ఆయనకి ఉంచినప్పుడు సమాధిలో ఆయన కుళ్ళిపోలేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతంగా చరిత్రను ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడంటే, ఆ యేసు ప్రభువారు సమాధి నుంచి తిరిగి లేచాడు. కానీ ఇక్కడ ఎవరైతే దావీదు భక్తుడు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడో, దేవుడు యేసును లేపి తన నామానికి మహిమకరంగా కార్యములు చేస్తున్నాడు. కానీ దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి ఆయన ఆ వాక్యము బోధించాడు. కానీ దావీదు చనిపోయిన తర్వాత అనేక తరాల వరకు ఆయన సేవ చేస్తూ చనిపోయిన తర్వాత తన శరీరం కుళ్ళిపోయింది. కానీ ఆయన ఎవరి గురించి బోధించాడో, ఎవరి గురించి ఆయన కీర్తించాడో, ఎవరి గురించి ఆయన ఈ ప్రవచన వాక్యం రాశాడో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఆయన కుళ్ళిపోలేదు. ఆయన పునరుత్థానుడై లేచాడు. దేవుడు అతనిని లేపాడు. తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయలేదు.
దావీదు మనస్ఫూర్తిగా ఆత్మపూర్ణులై ఆయన ప్రకటించిన ఈ యొక్క మాటను లేక కీర్తించిన ఈ కీర్తనను అపోస్తుడైన పౌలు తెలియచేస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు కుళ్ళిపోలేదు, ఆయన పునరుత్థానుడై లేచాడు. దేవుడే తనకు మృతులలో నుండి లేపాడు. కానీ దావీదు ఆయన చనిపోయాడు. నేటి వరకు తన సమాధి ఉంది, భద్రము చేయబడి ఉన్నది. ఆయన శరీరము ఎప్పుడో కుళ్ళిపోయింది. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు దేవుని వర్తమానం వింటున్న మనము అపోస్తుడైన పౌలు యేసు ప్రభును ఒక దేవునిగా, ప్రభువుగా, పునరుత్థానుడైనటువంటి శక్తివంతమైన ఆ ప్రభుగా తనకు ఆయన పరిచయం చేస్తున్నాడు. యేసు ప్రభు సామాన్యుడు కాడు. యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానుడైన మహిమగల దేవుడు అని చెప్పి, మహిమ కలిగిన ప్రభు అని చెప్పి, ఆయన కుళ్ళిపోకుండా సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడని చెప్పి అపోస్తుడైన పౌలు లేఖనాలలో ఉన్న అనేకమైన మాటలను అంతియోకయలో సమాజ మందిరంలో ఆయన దానిని ప్రకటిస్తూ క్రీస్తును ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు అయినప్పుడు కూడాను ఆయన చనిపోయి ఆయన సమాధిలో కుళ్ళిపోయాడు. కానీ తన సంతానంలో పుట్టి పెరిగిన దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం మరణాన్ని ఆయన గెలిచి మృత్యుంజయుడై లేచాడు అని చెప్పి వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు కరాఖండిగా మాటను బోధించి వారిని ఒప్పింపచేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం కదా. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన నిజమైన దేవుడు. ఆయన గురించి అప్పటి నుంచి ఆ సత్య సువార్త, అద్భుతమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మృత్యుంజయుడైనటువంటి ఆ సందేశము వినే ప్రతి స్థలములో ప్రతి ఒక్కరూ రక్షించబడి ఆయనకు మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా జీవించగలుగుతున్నారు. ఈరోజు ఆయన మాట వింటున్న మీరు, నేను, మనము విశ్వాసముతో తన ఎదుట స్థిరమైన హృదయం కలిగి ఉంటే మనమును ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించి ఆయన బిడలుగా మనం జీవించే భాగ్యవంతులము కాగలము. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగం ద్వారా మమ్మను దర్శించండి ప్రభువా. మీరు మా కొరకు ఈ భూలోకానికి వచ్చి మా కొరకు మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడని మేము నమ్ముతున్నాం. మా హృదయాంతరంగంలో విశ్వాసం కలిగి మీరే మా ప్రభు అని ఒప్పుకుంటున్నాం. మీ రక్షణ అనుభూతిలో మమ్మల్ని నడిపించి మీ మహిమ కొరికే మమ్మలను వాడుకున్నామని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.